ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్త సుధారాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి విడుదల రజని అభిమానిగా గుర్తింపున్న నర్సారావుపేటకు చెందిన సుధారాణి మంత్రి అండతోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఫిర్యాదు చేశారు. సుధారాణిపై కర్నూలు జిల్లా అధోనిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్త సుధారాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి విడుదల రజని అభిమానిగా గుర్తింపున్న నర్సారావుపేటకు చెందిన సుధారాణి మంత్రి అండతోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఫిర్యాదు చేశారు. సుధారాణిపై కర్నూలు జిల్లా అధోనిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఏపీ సీఎం చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడంతో ఆదోనికి చెందిన టీడీపీ బూత్ కన్వీనర్ మరికొంతమంది కార్యకర్తలు కూడా ఆదోని 2 టౌన్ లో రీసెంట్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు కూడా విచారణ చేపట్టి వైసీపీ కార్యకర్త సుధారాణి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన కూడా విచారణ జరుపుతున్నామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే సోషల్ మీడియాలో స్థానికంగా ఉన్నటువంటి నాయకురాలి అండతో చూసుకొని ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎంల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేశారని తెలుస్తుంది. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో ఈ విధంగా రెచ్చిపోయినటువంటి మరికొంతమంది వైసీపీ కార్యకర్తల పైన కూడా ఆదోన్లోని మరికొన్ని పోలీస్ స్టేషన్లలో కూడా టీడీపీ కార్యకర్తలు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మరికొందరి పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, ఈ నర్సరావుపేట ఈ పరిసర ప్రాంతాల వల్లే కేసులు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేయడంతో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు కంప్లైంట్ ఇవ్వడంతో ఇది ఇచ్చినటువంటి ఫిర్యాదు పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం మీద వీరిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.